ఐదేళ్లుగా ఈ ప్రాజెక్ట్ను ఎంతో కష్టపడి పట్టుకొచ్చారో అందరికీ తెలిసిందే. వాయిదాలు, డేట్స్ అన్ని ఎదుర్కొన్నాక ఎట్టకేలకు జూలై 24న థియేటర్లోకి రావడానికి రెడీ అయింది. ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మాత భవిష్యత్తును నిర్ణయించేంత కీలకమన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్కి ఒక విజువల్ ఎపిక్ అందించడం కోసం ఏఎం రత్నం అన్ని విధాల భారీ స్థాయిలోనే తెరకెక్కించారు. ఇక విజువల్స్, మ్యూజిక్, గ్రాఫిక్స్ అన్నీ హై స్టాండర్డ్లో ఉండేలా చూశారు. ఏపీలో ఎలాగూ ఎంతో కొంత రేట్లు పెరుగుతాయి. ఇక తెలంగాణలో మాత్రం చాలా కష్టం. పుష్ప 2 తొక్కిసలాట అనంతరం టికెట్ రేట్ల విషయంలో చాలా రకాల సందిగ్ధ కనిపిస్తుంది. కానీ టికెట్ రేట్ల నిర్ణయం తీసుకోవడం వల్ల పెద్ద సినిమాలకు లాభం చేకూరే అవకాశాలు ఎక్కువ. ఇక అదే లాజిక్ తో హరిహర వీరమల్లు బృందం ఇప్పుడు తిరిగి ప్రయత్నిస్తుంది. గతంలోనూ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డిని నిర్మాత రత్నం కలిసి మాట్లాడారు. అప్పట్లో ఫలితం రాకపోయినా ఇప్పుడు సినిమా రిలీజ్ సమీపిస్తున్న నేపథ్యంలో మళ్లీ చర్చలు తిరిగి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తెలంగాణ చరిత్ర ఆధారంగా తీస్తున్న చిత్రంగా ఉండడం, పవన్ కళ్యాణ్కి ఇక్కడ గట్టి ఫాలోయింగ్ ఉండడంతో ప్రత్యేకంగా ఆ రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.